సరే ఈ మధ్య సోషల్ మీడియాలో అక్కడక్కడ మరి క్రైస్తవులకు రాజకీయాలు అవసరం, మనం రాజకీయాల్లో ఉండాలి, ఎందుకంటే మనం ఓట్లేస్తేనే రాజకీయ నాయకులు తయారవుతున్నారు గనుక మన వాళ్ళలోనే ఆ కృపావరం కలిగినటువంటి వారు ఆ హోదాలో ఉంటే మనకు న్యాయం చేస్తారు, హక్కులు పరిరక్షించగలుగుతారు అని చెబుతున్నటువంటి మాట్లాడుకుంటున్న ఇలాంటి సందర్భాల్లో కొంతమంది క్రైస్తవులు రాజకీయాలు చేయొద్దు, మనకు రాజకీయాలు అవసరం లేదు అంటూ మళ్ళీ ఆ, ఒక బ్యాచ్ మాట్లాడుతూ ఉన్నారు, లేదా కొంతమంది సమూహం మాట్లాడుతూ ఉన్నారు సమాజం. దీన్ని ఎలా చూడాలంటారు, ఇంకా ఎలా చెప్పాలి వీళ్ళకు? నేను చెప్తా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది కూడా టైమ్లీ క్వశ్చన్ మీరు అడిగింది, ఎందుకంటే ఇప్పుడు ఎన్నికల దగ్గరకు వస్తున్నాయి. మీరు అన్నట్టు ఒక అవేర్నెస్ కూడా వచ్చింది. అవును, క్రైస్తవులు మైనారిటీలు రాజకీయాల్లో చురుగ్గా ఉండాలి అని అవేర్నెస్ వచ్చింది. ఈ సమయంలో చాలామంది క్రైస్తవులకు రాజకీయాలు తగవు, వీళ్ళు చేయకూడదు అనే ప్రచారం చేస్తున్నారు. అయితే at the first step, at the outset of the discussion, వాళ్ళు అలా చెప్పడం వల్ల మనకేమి ఇబ్బంది లేదు. ఎందుకంటే భావ ప్రకటన స్వాతంత్రం ఎవరికైనా ఉందిగా. వాళ్ళ అభిప్రాయాలను వాళ్ళు ప్రకటించవచ్చు, అది వాళ్ళ అభిప్రాయం. కానీ అసలు సమాజం అంతా ఇలాగ నడవాలి అని చెప్పగలిగిన అంత స్థాయి హోదా వాళ్ళకి ఎక్కడిది? అసలు ఎవరు వాళ్ళ బోర్డు సలహా ఎవరు అడిగారు? వాళ్ళ బోర్డు సలహాలు ఎవరు అడిగారు? వాళ్ళ బోర్డు సలహాలు విని సరేనండి ఇప్పటి నేను రాజకీయాల్లో ఉండనని ఏ క్రైస్తవుడు వెనక్కి వెళ్తాడు? ఆల్రెడీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనే క్రైస్తవులు, దళితులు ఎవరైనా ఒక విధమైన సామాజిక స్పృహ అవగాహన కలిగి ఉంటేనే స్టెప్ ఇన్ చేస్తారు. ఇక వాళ్ళు ఏదో ఆర్టికల్ రాసి ఇది తప్పు, క్రైస్తవుడు రాకూడదు అని అంటే సరే నేను వెనక్కి అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు, అంత అమాయకులు ఎవరు లేరు. సరే వాళ్ళ అభిప్రాయం అది, మన అభిప్రాయం ఇది. కానీ క్రైస్తవులు రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలి. అంబేద్కర్ మహాశయుడు చెప్పాడు, క్రైస్తవులు మీరు రాజకీయాలకు దూరంగా ఉండడం చేత మీ కమ్యూనిటీకి మీరే హాని చేసుకుంటున్నారని బాబాసాహెబ్ చెప్పారు. సరే ఉండాలి అని మనం అనుకుంటున్నాం, ఉండొద్దని కొంతమంది అనుకుంటున్నాం. అయితే నేను ఒక మాట అడుగుతాను, అసలు రాజకీయం అంటే ఏంటో వాళ్ళకి తెలుసా? నా నిర్వచనం ఉందా అని నేను అడుగుతున్నా ఒక మాట. రాజకీయము అంటే ఇప్పటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలదే రాజ్యాధికారం. ప్రజాస్వామ్యం అంటే ప్రజలే స్వామి, స్వామి అంటే రాజు, స్వామ్యము అంటే రాచరికము, ప్రజల రాచరికము ఇది. అంటే రాజకీయ పార్టీ పెట్టొద్దు, రాజకీయంగా మనము చట్టసభలో ఎన్నిక కావడానికి మనము పోటీ చేయొద్దు, ఇదంతా రాజకీయము మనం చేయకూడదు అని చెప్తున్నారు. సరే ఇప్పుడు ఒక పార్టీ పెట్టి ఒక క్యాండిడేట్ నిలబెట్టి చట్టసభలోనికి ఎంపిక చేయించుకునే ప్రక్రియ నడుస్తూ ఉంది. అవును. ఒకవేళ ఆ ప్రక్రియ మనం చేయడం తప్పైతే, ఆ ప్రక్రియ మనం చేయడం తప్పైతే మనం ఓటు వేయడం కూడా మరి తప్పే కదా. ఆబ్వియస్లీ తప్పవుతుంది. అంటే ఇప్పుడు వీళ్ళ వాదన ఎట్లుందంటే వాళ్ళు చేస్తే చేయొచ్చు, మనం ఓటు వేయొచ్చు, కానీ మనమే నిలబడొద్దు. దానికి తర్కం ఏంటి? వ్యభిచారము మనం చేయొద్దు, వ్యభిచారం చేయొద్దు, కానీ ఎవరితోనైనా చేయించవచ్చు అన్నట్టున్నది. చేసేదానికి సహకరించవచ్చు. మర్డర్ మనం చేయొద్దు, కానీ ఎవడైనా మర్డర్ చేస్తే వానికి చాకు అందించవచ్చు, ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయవచ్చు, హత్య చేయించవచ్చు, కానీ మనం చేయవద్దు అన్నటువంటి దొంగ వేదాంతం అది. కనుక దే ఆర్ స్పీకింగ్ అవుట్ ఆఫ్ దైర్ ఇగ్నోరెన్స్. తలకాయ లేదు ఆ మాట అన్నోడికి. ఈజ్ ఏక నంబర్ స్టూపిడ్, హౌలగాడు. ఇప్పుడు రాచరికము ప్రజలది. ఇప్పుడు ఓటేసేది మరి ఓకేనా? అట్లాగైతే మరి ఓటు కూడా వేయొద్దు మనం అనే తీర్మానానికి రావాలి.
ఓట్లే వేయొద్దు అసలు, మనం రాజకీయాలు వద్దంటే ఓటును వదిలిపెట్టుకోవాలి. రాజకీయంలో ఒక భాగమేమో ఓటింగ్ ఓటింగ్ కదా, అవు ఇంకో భాగము ఈ ఓట్లను సేకరించుకొని చట్టసభలోకి వెళ్ళడం, ఇదంతా ఒకే ప్రాసెస్ కిందకి వస్తుంది. ఆ ప్రాసెస్ లో భాగమైన ఓటింగ్ నీకు ఎట్లా కరెక్ట్? అవును, ఆ పొజిషన్ ఎందుకు కావద్దు? ఓటు అడిగిన వాడు ఎట్లా రాంగు, ఓటు వేసినవాడు ఎట్లా రైట్? ఇది ఒకటి. తర్వాత రాజకీయం అంటే ప్రభుత్వాలు ఏర్పరచటం, నడిపించటం. అవును, ఓకే, ప్రభుత్వాలను స్థాపించి పరిపాలన నడిపించడం. ఇప్పుడు ఇదంతా అసలు మనకేం సంబంధం లేదు, ఈ లోకంలో మనకు అసలు దీంతో సంబంధమే లేదు అనుకుంటే మరి పన్నులు ఎందుకు కడుతున్నాం మనం? వ్యవస్థ మంచిగా నడవడానికి సపోర్ట్ చేయడమే కదా అది కూడా. ఒక వ్యక్తిని మనము రాజును చేసి, ఎమ్మెల్యేను చేసి, ఎంపీని చేసి, వాళ్ళలోనే మళ్ళీ మినిస్టర్లను చేసి, మనకు మంత్రులు ఉంటారు, రాజులు ఉండరు. ప్రధానమంత్రి, కేబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ ఉంటారు. అందరూ మంత్రులు అయితే మరి రాజు ఎవడంటే మనమే రాజు, ఓటేసిన వారు. ఇప్పుడు రాజుగారు రాజకీయం చేద్దంటున్నారు వీళ్ళు తిక్కలు. అంత పాడైపోయింది మైండ్. అంటే అందుకే హౌలగాళ్ళు అంటాను నేను. అసలు మొత్తమే లాజిక్ అనేది స్విచ్ ఆఫ్ అయిపోయి బుర్రకాయ మొత్తం నాశనం అయిపోయిన తర్వాతనే రంజిత్ తోఫీకి ఎదురొస్తాడు ఎవడన్నా. సరిగ్గా బుర్ర ఉంటాడు, అసలు రాడు. నేను సమాజం కొరకు నేను ఒక మేలుకరమైన ప్రయత్నం చేస్తుంటే క్రైస్తవులు చేయొద్దు చేయదు. మరైతే మరి రాజకీయ ప్రక్రియలో ఒక భాగం ఓటింగ్, మరి ఓటింగ్ కూడా నిషిద్ధమా నేను ఒక సిద్ధాంతం చేయగలవా? సరే, వాడు ఏదో రకంగా రాజు అయ్యాడు, అయినాక మరి ఆ రాజుగారికి పన్నులు కట్టి సహకరించడం కూడా నేరమే అని చెప్పగలవా? చెప్పలేరు. మనము నిలబెట్టిన ప్రభుత్వం, మనము స్థాపించిన ప్రభుత్వం, మనం పన్నులు ఇచ్చి నడిపిస్తున్నాం. యాక్చువల్గా రాజులం మనం, వాళ్ళు మంత్రులు మాత్రమే. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ. కనుక క్రైస్తవులు చేయొద్దు ఏంటి? క్రైస్తవుడు అయినా, ముస్లిం అయినా, హిందూ అయినా ఓటేస్తున్నాడు, పన్ను కడుతున్నాడు, పౌరుడు కదా. అవును, ముందు వీడు బేసికల్లీ పౌరుడు. పౌరులందరూ కూడా చేయవలసింది ఇది. అవును, రాజకీయ ప్రక్రియలు ఇదొక పాయింట్. మనం పౌర హక్కులు గురించి మాట్లాడతాం. పౌర హక్కులు అనేవి మనకు సరిగా నెరవేరాలంటే పౌర బాధ్యతలను మనం నిర్వర్తించాలి. ఓకే, భావ ప్రకటన స్వాతంత్ర్యం, మత స్వాతంత్ర్యం, ఇవన్నీ ఏమో పౌర హక్కులు. ఆ హక్కులను మెయింటైన్ చేయడానికి పౌర బాధ్యత ఏంటంటే రాజకీయము. అవర్ సివిల్ రెస్పాన్సిబిలిటీ. సివిల్ రైట్స్ ను కాపాడాలంటే సివిల్ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. అక్కడ సరైనటువంటి వ్యక్తులను లోక్సభలో కూర్చోబెట్టు, అప్పుడు నీ హక్కులు పరిరక్షిస్తారు ఈజీగా. ఇదొక విషయం. ఇంకొక విషయం ఏంటంటే అసలు వీళ్ళు రాజకీయం చేయొద్దు అని అంటారు. క్రైస్తవులు చేయొద్దని. కొన్ని దేశాలే క్రైస్తవ దేశాలు, మరి అక్కడ హిందువులు ముస్లింలు తీసుకెళ్ళి నిలబెట్టాలరా? ఇప్పుడు అమెరికాలో అధ్యక్ష పదవిని అధిష్ఠించినటువంటి అనేక మంది మంచి భక్తి కలిగిన క్రైస్తవులు. మరి అవును కదా, అక్కడ నుంచి మిషనరీలు ఇక్కడికి వచ్చారు, ఆస్ట్రేలియా. ఇప్పుడు అమెరికాలో మీరు ఎవరిని అడిగినా సరే ఫలానా అధ్యక్షుడు, జార్జ్ వాషింగ్టన్ మొదలుకొని, అబ్రహాం లింకన్ మొదలుకొని, జాన్ ఎఫ్ కెనడీ కానీ, వీళ్ళు ఎవరైనా సరే, మొన్న డొనాల్డ్ ట్రంప్ కానీ, ఎవరిని అడిగినా కూడా వీళ్ళు చర్చ్ గోయింగ్ క్రిస్టియన్స్ అయినా. వీళ్ళు చెప్తుంటారా సార్ వాళ్ళు ఇప్పుడు? అంటే వీళ్ళు ఏంది స్టూపిడ్స్ అనుకునేది. ఇప్పుడు క్రైస్తవ దేశాలు అనుకున్నటువంటి దేశాల్లో వీళ్ళు ఆర్టికల్ చదివి, అరే మేము పాలిటిక్స్ ఉండొద్దు అని అందరూ వెళ్ళిపోతుంది. అక్కడ మరి వేరే మతస్థుని ఎక్కడ తెస్తావు నువ్వు? అక్కడ ఉన్నదే క్రైస్తవులా. అంటే అప్పుడు వీళ్ళది ఏంటంటే డబుల్ స్టాండర్డ్. క్రైస్తవ దేశాలు అనుకున్న వాటిలో మాత్రం క్రైస్తవులు పాలిటిక్స్ చేయొచ్చు, కానీ ఇక్కడ మాత్రం చేద్దానంటే ఇప్పుడు వ్యభిచారము ఆ దేశంలో రైట్, ఈ దేశంలో రాంగ్ అన్నట్టు. కనుక అంత సెన్స్లెస్, మైండ్లెస్, స్టూపిడ్స్ వీళ్ళు. కనుక నేను చెప్తున్నా, రాజకీయం చేయొద్దు అది అని ఎవడరా నేను అడిగినోడేవాడిని, బోడి సలహా ఎవడికి కావాలి? ఇక్కడ మేము బాధపడి
ఇక్కడ అణిచివేతను చూసి వేదన పడి మన వాయిస్ ఒకటి అక్కడ ఉండాలని పోరాడుతున్నాం. అది వద్దంటాడు. అంటే జరుగుతున్న మానభంగాలు, హత్యలు, ఈ యొక్క అణిచివేతలు ఇవన్నిటిని మనం ప్రతిఘటించొద్దా? దీన్ని ప్రశ్నించొద్దా? ప్రశ్నించేటప్పుడు ఇక్కడ ఇంట్లో కూర్చొని టెంట్ కింద కూర్చొని కాదు, చట్టసభలో ప్రశ్నించాలి అనే ప్రయత్నం తప్పంటారా ఎవరైనా? ఎవరంటారు? కాబట్టి తలకాయ లేని వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు. దాని గురించి ఎవరు పట్టించుకోకండి. క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు, బౌద్ధులు, జైనులు, సిక్కులు అన్ని మతాల వాళ్ళు తమ తమ మత విశ్వాసాలతో నిమిత్తం లేకుండా అందరూ పౌరులందరూ కూడా కలిసి బహుజన వేదిక మీదకి రావాలి. అందరూ కలిసి మన స్వరాన్ని లోక్సభలో వినబడి చేయాలి. ఇది ప్రజాబంధు పార్టీ ఇస్తున్నటువంటి పిలుపు. ఓకే సార్, ఓకే. ఇకనైనా అందరూ కళ్ళు తెరుచుకొని ఈ యొక్క క్లారిటీని పొందుకుంటారు. అవును సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.